సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. ఏంటి ఈరోజు లేట్గా వచ్చావేంటి? ఈరోజు మా పనమ్మే రాలేదమ్మ గారు. అక్కడ పని చేసుకుని వంటన్ని చేసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఒకవేళ నీ పని మొత్తానికి మందితే ఏం చేస్తావే? అందుకే కదమ్మ గారు 3 నెలలు బాండ్ రాయించుకున్నాను. 3 నెలలు కనుక మానేస్తే నాకు ఇంకో పని మనిషిని పెట్టేళ్ళమని పగడ్బందీగా రాయించుకున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో. కుమారి వచ్చి దీని మీద సంతకం పెట్టవే. ఏం సంతకం అమ్మగారు? నువ్వు బాండ్ రాయించుకున్నావు, మరి నా చేతిలో నేను ఉండాలి కదా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బాండ్ రాయాలంటే మరి నా జీతం పెంచాలమ్మగారు. ఎన్నాలైంది నువ్వు వచ్చి? నెలే కదా అయ్యింది, అప్పుడే జీతం పెంచమంటే ఎలాగా? మిమ్మల్ని జీతం పెంచమని అడగడానికి నా దగ్గర బలమైన కారణం ఉందమ్మగారు. ఏంటో ఒక కారణం. ఇది వరకు అయ్యగారు ఆఫీస్ క్యాంటీన్లో భోంచేసేవారు, అవునా? అవును. ఒక 4 రోజుల నుంచి ఇంట్లో భోంచేసి ఆఫీస్కి వెళ్తున్నారు, అవునా? అవును. ఎందుకు? అది ఎందుకు? కుమారి కర్రీ కుమ్మేసావు. అందుకు. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. హలో పద. తినేసి వస్తా. అయిపోయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కర్రీ కుమ్మేసావు. ఇప్పుడు అండి నోరు పడిపోయిందా?